కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతంలో గుంతకల్ రైల్వే బ్రిడ్జి కింద చిప్పగిరి ఎంఆర్పీఎస్ నేత ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ హత్య సంచలనం రేపిన కేసును ఆలూరు పోలీసులు ఛేదించారు. గుంతకల్ శివార్లో టిప్పర్ ఢీకొట్టి లక్ష్మీనారాయణను హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ముద్దాయిలను మీడియాకు చూపించారు. హత్యకు గల కారణాలను అడిషనల్ ఎస్పీ మీడియాకు వివరించారు. గుంతకల్లకు చెందిన గౌసియాకు లక్ష్మీనారాయణకు మధ్య భూ వివాదం కారణమని తెలియజేశారు. గౌసియా ఇప్పటికే పలు కేసుల్లో నిందితురాలు అని, మృతుడు లక్ష్మీనారాయణ కూడా 2006లో వైకుంఠం శ్రీరాములు హత్య కేసుల నిందితుడు అని, వీరిద్దరి మధ్య ఆలూరు రోడ్డు నందు గాయత్రి ఫంక్షన్ హాల్ నందు గల ఎకరా 10 సెంట్ల ఇళ్ల స్థలాల భూమి, సిద్ధార్థ కాలనీ ఎకరాల దేవాదాయ భూమి, పెద్దన్నకు సంబంధించిన 8 ఎకరాల భూమి, కొనకొండలకు సంబంధించిన 2 వ్యక్తుల మధ్య అక్రమ సంబంధానికి సంబంధించిన వ్యవహారమని, మృతుడు ముద్దాయిలపై బనాయించిన ఎస్సీ ఎస్టీ కేసులతో పాటు పలు కేసులు మృతుడికి మరియు ముద్దాయిలకు మధ్య లెక్కలేనన్ని వివాదాలు ఉన్నాయని తెలిపారు. విషయాలపై కక్ష పెంచుకొని ఎలాగైనా చిప్పగిరి లక్ష్మీనారాయణను అంతమొందించాలని ఉద్దేశంతోనే 2 నెలల క్రితం గుంతకల్లుకు చెందిన పెద్దన్న, రాజేష్, గౌసియా అను 3 టిప్పర్లను కొని ముద్దాయిలందరూ ఏప్రిల్ 27వ తేదీన ఉదయం ప్రధాన ముద్దాయి పెద్దన్న ఇంటి వద్ద సమావేశమై ఎవరెవరు హత్యలో ఏ విధంగా పాల్గొనాలో పథకాన్ని రచించుకొని అనుకున్న పథకం ప్రకారంపై ముద్దాయిలలో రాజేష్ మృతుడు చిప్పగిరి లక్ష్మీనారాయణను అనుసరిస్తూ రాగా అప్పటికే మేకల శ్రీనివాసులు మరియు ధర్మలు టిప్పర్తో రైల్వే బ్రిడ్జ్ వద్ద వేచి ఉండగా ముద్దాయి రాము మార్గమధ్యంలో ఉంటూ మృతుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ కదలికలను టిప్పర్ డ్రైవర్ అయిన మేకల శ్రీనివాసులకు ఫోన్లో ఇవ్వగా మిగిలిన ముద్దాయిలందరూ పెద్దన్నతో కలిసి నేర స్థలంలో ఉండగా మృతుడు తన ఇన్నోవా కారులో రైల్వే బ్రిడ్జ్ వద్ద గల స్పీడ్ బ్రేకర్ వద్దకు రాగానే మేకల శ్రీనివాసులు టిప్పర్ను అతివేగంగా నడుపుకుంటూ మృతుడిని చంపాలనే ఉద్దేశంతో గుద్దగా మృతుని కారు రోడ్డు పక్కన పడగా అప్పటికే అక్కడ వేచి ఉన్న ముద్దాయి పెద్దన్న తన వెంట తెచ్చుకున్న వేట కొడవలితో పీడి తిప్పి వడ్డే నవీన్ తన వెంట తెచ్చుకున్న ఇనుపరాడుతో కారు పగలగొట్టగా వడ్డే నవీన్ ఇనుపరాడుతో మృతుని తలపైన కొట్టగా అప్పుడు పెద్దన్న తన చేతిలోని కొడవలితో మృతుని తలపై నరకగా మిగిలిన ముద్దాయిలు నేరస్థలంలో ఉండి చుట్టుపక్కల ఎవరూ రాకుండా జాగ్రత్త వహించి ఆ తర్వాత ముద్దాయిలందరూ అక్కడి నుండి పారిపోయారు. ఈ కేసులో 3 అరెస్ట్ చేశామని, వీరితో పాటు ఇంకా కొంతమంది ముద్దాయిలను అరెస్టు చేయాల్సి ఉందని, ఈ కేసునందు ప్రథమ సమాచారం నివేదికలో పేర్కొన్న ముద్దాయిలపై మాకు ఎటువంటి ఆధారాలు ఇప్పటి వరకు లభించలేదని, ఈ హత్య కేసులో లోతైన దర్యాప్తు చేసి ఎవరు ఉన్నా కూడా ఖచ్చితంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా డీఎస్పీ వెంకటరామయ్య తెలియజేశారు. లక్ష్మీనారాయణ అని చెప్పేసినటువంటి ఉద్దేశంతో గత 2 నెలల క్రితం రాజేష్, గౌసియా అండ్ పెద్దన్న వీరు 3 కలిసి ఒక టిప్పర్ను చిలమత్తూరుకు చెందినటువంటి లక్ష్మీనారాయణ అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి కొనడం జరిగింది. ఆ టిప్పర్ని అంటే వీళ్ళకు అక్కడ దీనికి ఇసుక వాడుకోవచ్చు, లేదంటే మెయిన్ పర్పస్ దీనికోసమే. సో కొన్న తర్వాత దాదాపు ఈ సంఘటనకు ఒక 19 నుంచి 20 రోజుల ముందు గతంలో వీళ్ళు వేరే ఇప్పుడు మేకల శ్రీనివాసులు అని చెప్పి డ్రైవర్ తోలాడు యాక్చువల్గా ఆ రోజు. అతను ఇంకా మనకు లభ్యం కాలేదు. సో పెద్దన్న ద్వారా ట్రై చేశారు అటెంప్ట్ లక్ష్మీనారాయణ ఆ రోజు చంపడానికి. బట్ ఏంటంటే ఆ రోజు చీకటి పడిపోవడం వల్ల వెహికల్ను గుర్తించలేమనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు వాయిదా వేసుకొని 27వ తారీఖు అన్ని పక్కాగా ప్లాన్ చేసుకొని ఒక డ్రైవర్ను సమకూర్చుకొని మేకల శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తిని, అంటే రాజేష్కు చెందిన తెలిసినటువంటి వ్యక్తి వాళ్ళని సమకూర్చుకొని, సో పెద్దన్నకు సంబంధించినటువంటి వ్యక్తులు, మిగతా వ్యక్తులు పేర్లు మీకు అందరికీ కనపరిచాము. బోయ మేకల శ్రీనివాసులు ట్రిప్పర్ డ్రైవర్గా యాక్ట్ చేశాడు. బోయ గోవిందు, వైటి చెరువతను, రాము, వడ్డే నవీన్, ధర్మ, మనోహర్ వీళ్ళని సమకూర్చుకొని 27వ తారీఖున వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం, అంటే మృతుడు లక్ష్మీనారాయణ వాళ్ళ ఆఫీస్ నుంచి ఈ రూట్లో పోతాడు అనేటువంటిది వాళ్ళకి ఆల్రెడీ ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే పొద్దున పోస్తాడు, సాయంత్రం మధ్యాహ్నం పోతాడు అనేటువంటిది. సో ఆ రకంగానే ఎవరు ట్రిప్పర్ను ఫాలో కావాలి, రాజేష్ ఫాలో అవుతానని చెప్పాడు. పెద్దన్న అతని యొక్క మనుషులు పొలంలో ఉండాలి. మేకల శ్రీనివాసులు, ధర్మ అనే వ్యక్తి టిప్పర్ తీసుకొని పోయి ముందుగా వాళ్ళు అనుకున్నటువంటి ప్లేస్లో నింపుకొని ఉండాలి, అంటే కాలువ దగ్గర వచ్చి ఒక రాము అనేటువంటి వ్యక్తిని తీసుకొని పోయి శ్మశానం దగ్గర పెట్టారు. అంటే పాస్ అయిన వెంటనే సమాచారాన్ని రాజేష్కి చెప్పాలి, అట్లే ఫాలో అవుతూ అక్కడికి వెళ్ళాలని చెప్పేటువంటిది. సో ఇవన్నీ కమ్యూనికేషన్ చేసుకుంటూ ఆ టైం 2:15 చేరుకునేటప్పటికీ వీళ్ళు అనుకున్న ప్రకారమే, పథకం ప్రకారమే మన మేకల శ్రీనివాసులు డ్రైవర్ టిప్పర్ తోలుకొని వచ్చి బలంగా గుద్దడం వలన వెహికల్ మొత్తం అద్దాలు కావచ్చు, లేకపోతే